టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో లబ్ధి పొందాలనే బీఆర్ఎస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కొంత జాప్యం జరిగినా ఆటో కార్మికులను ఆదుకునే కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలను జూబ్లీహిల్స్ ప్రజలు నమ్మవద్దని అన్నారు పొన్నం. రాహుల్ గాంధీపై విమర్శలు చేసే స్థాయి హరీష్ రావుకు లేదంటున్న మంత్రి పొన్నంతో మా ప్రతినిధి రాకేష్ రెడ్డి మాట్లాడారు. చూద్దాం. మాట్లాడడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఆటో వాళ్ళ ఇష్యూలకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే అటు కేటీఆర్, హరీష్ రావు, మిగతా బీఆర్ఎస్ సంబంధించిన నేతలందరూ కూడా ఈరోజు ప్రయాణించి ఆటో వాళ్ళ కడుపు కొట్టారని విమర్శ చేశారు. ఏం చెప్తారు? నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు, అనేక హామీలు, దళితులకు 3 ఎకరాలు జాగా ఇవ్వలేదు, చాలా రకాలు ఉన్నాయి. ఆర్థిక సంక్షోభానికి గురి చేసినటువంటి పరిస్థితి. అయినా ఆటో కార్మికుల పట్ల పూర్తి బాధ్యత మాకుంది. తప్పకుండా వాళ్లకు మేము ఇచ్చిన హామీ నెరవేర్చే బాధ్యత మాది. అనవసరంగా ఈ టీఆర్ఎస్ చేసేటువంటి ఎన్నికల రాజకీయాలు జిమ్మిక్కులో భాగం ఇది. నిజంగానే మీకు ఆటో కార్మికుల మీద చిత్తశుద్ధి ఉంటే ఆటో కార్మికులకు సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీ పరంగా మీరు చేసింది ఏందో, మేము చేసింది ఏందో తెలుస్తుంది. మేము ఆటో కార్మికులకు సంబంధించినటువంటి జీవన భృతి, జీవన విధానం మెరుగుపడడానికి వాళ్ళకు అన్ని రకాలుగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. జాప్యమైన మాట వాస్తవం. తప్పకుండా వారికి సంబంధించిన హామీ నెరవేరుస్తాం అనే విశ్వాసాన్ని ఆటో కార్మికులకు ఈ సందర్భంగా ఇస్తూ ఉన్నాం. ఓకే, రాహుల్ గాంధీ సినిమా యాక్టర్ కంటే ఎక్కువ యాక్టింగ్ చేశారు. ఈసారి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వస్తే ఆటోలు మొత్తం అడ్డుపెట్టి అడ్డుకుంటామని ప్రశ్నించారు. సరే, మేము కూడా ఎవరితో అడ్డుకోవాలి, వీళ్ళను అడ్డుకునే స్థాయి కూడా కాదు. కానీ సరే, వాళ్ళు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడితే, ఇంకోరి గురించి మాట్లాడితే ఎన్నికలప్పుడు ఎవరైనా ఏదైనా మాట్లాడతారు. మేము జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి 10 సంవత్సరాల వారు ఆ నియోజకవర్గంకి ఏం చేసినారు, మేము ఆ నియోజకవర్గంకి ఏం చేసినాం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ 2 సంవత్సరాలు ఏం కార్యక్రమాలు చేసుకొని చెప్పుకుంటూ పోతున్నామో ఆ వివరాలు ఎన్నికలకు సంబంధించి. వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి, నియోజకవర్గ సమస్యలు ఎక్కడ బయటకు వచ్చి ప్రజలు వ్యతిరేకంగా ఓటేస్తారో అనే ఆలోచనతోటి ఆటోల పేరు మీద, దొంగోట్ల పేరు మీద, సానుభూతి పేరు మీద రకరకాల డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. నేను వాళ్ళకు కోరుతా ఉన్నా, మీకు నిజంగా ఇఫ్ యు ఆర్ వెరీ మచ్ కన్సర్న్డ్, మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి జూబ్లీహిల్స్ 10 సంవత్సరాలుగా మీరు చేసిన అభివృద్ధి, 2 సంవత్సరాలు మీరు చేసిన అభివృద్ధి మీద చర్చ చేసుకొని అక్కడ ప్రజలను న్యాయం నిర్ణయం చేయమని అడుగుదామని చెప్తాను. ఢిల్లీకి మూటలు పోయడానికి డబ్బులు ఉన్నాయి కానీ ఆటో వాళ్ళకి ఆర్థిక సాయం చేయడానికి డబ్బులు లేవా? ఇది కాంగ్రెస్ వ్యవహారం. వాళ్ళు చెప్తే కదా, వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. డైవర్షన్ పాలిటిక్స్కు మేము రెస్పాండ్ అయ్యే అవసరం లేదు. ఫర్ అందరి కన్సర్న్ మాకుంది, మా బాధ్యత మేము చేస్తాం. ఓకే, జూబ్లీహిల్స్లో సీఎం ప్రచారం ఎప్పుడు చేయబోతున్నారు? రేపు పొద్దున, రేపు సాయంత్రం యూసుఫ్ కూడా ఉంది, మళ్ళీ 30-31కు ఉంది. దాని తదుపరి మళ్ళీ 4-5 తారీఖు లోపల ప్రచారం చేస్తారు. మొత్తానికైతే మాజీ మంత్రి హరీష్ రావుకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇస్తూ ఉన్నారు. ఆటో వాళ్ళకి సంబంధించి కూడా ఆర్థిక సాయం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందంటూ కూడా చెప్తూనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ కూడా మంత్రి పొన్నం తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.